ఇక శ్రీ పాండురంగ మహత్యములో నేటి రేపు మనము వింటున్నటువంటి పుండలీకుని కథను కూడా చూసుకుందాం. పూర్వం ముచికుంద మహారాజు దేవతలకు సహాయం చేసి చాలా శ్రమ పొందినాడు. దేవతలతో ఒక వరం అందినాడు. నేను తపస్సు చేసుకుంటాను, నన్ను ఎవరైతే లేపుతారో వాళ్ళు భస్మం అయ్యేదురుగాక అనే వరం పొంది చాలా కాలం శ్రమ పొంది ఉన్నాడు కనుక తపస్సు చేసుకుంటూ ఒక గుహలో ఉన్నాడు. ముందు కృష్ణావతార కాలంలో శ్రీకృష్ణుడు కాలయవనుడు అనే దైత్యుని యొక్క సంహారానికి వాణ్ణి చూసి భయపడ్డట్టు నటిస్తూ ముచికుందుడు ఉన్నటువంటి గుహకు వచ్చి దాక్కున్నాడు. ముచికుందుండే శ్రీకృష్ణుడు అనుకోని కాలయవనుడు కాళ్ళబెట్టి తన్నడమును, ముచికుందునికి తెలియవచ్చి కాలయవనుడు భస్మైపోవడమును కథ మనం భాగవతంలో చదువుకునే ఉన్నాము. అయితే కాలక్రమంలో ఆ ముచికుందుడే ఈ జన్మమునందు పుండరీకుడై పుట్టినాడు. ఈ పుండరీకుడు మనం స్కంద పురాణంలో చూసుకున్న పుండరీకుడు ఇద్దరూ ఒకళ్ళే. పుండరీకుడు కలి ప్రభావంతో భార్యా సమేతుడై కాశీయాత్రకు బయలుదేరినప్పుడు దారిలో కుక్కట మహాముని ఆశ్రమానికి వచ్చినాడు. అక్కడ కొంతమంది స్త్రీలు ముగ్గులు వేసి అక్కడ ఆ మహామునికి దండం పెట్టగానే తేజవంతులై వాళ్ళు వెనుదిరిగినారు. ఇది చూసి పుండరీకుడు అడుగుతాడు, ఏమిటి మహిమ అంటే, మాతాపితృ సేవనం చేస్తున్నాను ఆయన, అంతకుమించి నేనేమీ చేయటం లేదు, భగవచ్చింతన కలిగి మాతాపితృ సేవ చేస్తున్నాను కనుక ఈ మహిమ, అందులో అంతా కూడా భగవంతుని మహిమే అని చెప్పినాడు. తెనాలి రామకృష్ణ కవి రాసినటువంటి పాండురంగ మహత్యం ప్రబంధంలో కూడా పుండరీక మహామునికి పాండురంగుడు ప్రత్యక్షమై పితృభక్తియు మీరు చేసే పూజయు మెచ్చి వరమిస్తాను అన్నాడు. అదేవిధంగా ఇక్కడ కూడా పుండరీకుడికి తన తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ నిత్య నైమిత్తిక కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాడు. ఆ వరుస క్రమంలో పుండరీకుణ్ణి పరీక్ష చేయటానికి పాండురంగడు వచ్చి పుండరీక అంటే, ఇక్కడ పుండరీకుడు రెండు కూడా ఒకదానికొకటి అన్వయించుకోవచ్చును. పుండలీక అని పిలిస్తే నేను మా అమ్మకు కాళ్ళు వస్తున్నాను అన్నాడు. ఎంతసేపు నిల్చోవాలయ్యా, నాకు కాళ్ళు నొస్తున్నాయి అంటే, సరే అని ఒక ఇటుకలు తీసి అక్కడ వేసి, అయ్యా అక్కడ నిలబడు, నేను వచ్చిన తర్వాత నేను చూసుకుంటా అన్నాడు. ఈ విధంగా పాండురంగడు విట్ అంటే ఇటుక పైన నిలబడ్డాడు, రెండు చేతులు నడుము పైన పెట్టుకొని అలసిపోకుండా నిలబడ్డాడు కనుక ఠల అంటే నిలవటం, విఠలుడు అని పేరు వచ్చింది. ఇది మనము నేడు రేపు చదువుకున్నటువంటి ఇతిహాసాలలో ఉన్నది. పాండురంగుడు పుండరీకుడిని నాయన వరం కోరుకో అంటే, అప్పుడు విఠలుని పేరుతో ఇక్కడనే చిరకాలం భీమానదీ తీరమే నీకు ద్వారకయ్యై ఉండాలి, నీ దర్శనం చేసుకున్న వాళ్లకు పాపములన్నీ పోయి భక్తి ముక్తులను ప్రసాదించుమని వరమడిగినాడు. పాండురంగుడు తథాస్తు అని అన్నాడు. ఈ విధంగా అక్కడ నిలిచినటువంటి పాండురంగుణ్ణి అనేక మంది భక్తులు అనేక రకములుగా కొలిచినారు.